దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వులు పోయిస్తూ కావలిపట్నంలో పండగ వాతావరణంలో ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రలు పాల్గొన్నారు. నడవలేని దివ్యాంగులకు ట్రై సైకిల్ అందిస్తూ వారి యోగక్షేమాలు అడుగుతూ నేతలు ముందుకు సాగారు. సందర్భంగా దివ్యాంగులకు విపిఆర్ ఫౌండేషన్ తరపున ప్రత్యేక సర్టిఫికెట్లు అందించారు. ఒక్కొక్కరికి 40,000 విలువ చేసే ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ జీవితంలో అందరూ డబ్బు సంపాదిస్తారని, కొద్ది మందికి మాత్రమే ప్రజలకు మంచి పని మనసు ఉందన్నారు. ఇక మానవ సేవే మాధవ సేవ అని తలిచి జిల్లా వ్యాప్తంగా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన వ్యక్తి ప్రభాకర్ రెడ్డి అని కొనియాడారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో దివ్యాంగులను ట్రై సైకిల్ అందించే కార్యక్రమం నిర్వహించడం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిందన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచే ప్రజాసేవ చేస్తున్నారన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల బాధలను చూసిన తాము వారికి ఏం చేయగలుగుతామన్న ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దివ్యాంగులకు కదలిక ముఖ్యమని, వారి ఆత్మధైర్యం కోల్పోకుండా చేయడం కోసం ట్రై సైకిల్స్ అందిస్తున్నామన్నారు. ఉదయగిరితో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం కావల్లో జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 850 ట్రై సైకిల్స్ అందించగలిగామన్నారు. వీటిని అందించడమే కాకుండా మెయింటెనెన్స్ కూడా ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే చేపడతామన్నారు. ఈశ్వరమ్మ నాకు ఆరోగ్య పరిస్థితులు బాగలేనప్పుడు కానీ మండల వెంకట్రావు గారు, శ్రీమతి అంచుపాకుల కమలా గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. వీళ్ళందరూ కూడా వేది మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాను. అలాగే ఆ రిప్రజెంటేషన్ కూడా మీరు నాకు ఇచ్చారు, నేను మళ్ళీ మీ తరఫున ఎంపీ గారికి ఇస్తున్నా. ఒక్కసారి దాంట్లో అడిగింది వాళ్ళు సబరి ఎక్స్ప్రెస్, పద్మావతి ఎక్స్ప్రెస్ సభ్యుడిగా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా అసెంబ్లీలో నేను, శాసన మండలిలో రవణ, అంటే కావాలని కాపు కాచుకుని 4 దిక్కుల యువకుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఒక్క మాట చెప్పంగానే వైద్యుడు కావలికి వచ్చి సానుభూతి చెప్పి కావలికి అండగా ఉన్నామని చెప్పి జనసేన ఇంతమంది ఉండగా మనకెందుకు బెంగ, కావలి ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతుంది. కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మం గారు, కావలి కనకపట్నం తీరుతుంది. ఈ కనకపట్నం అంతటి కూడా కారకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు దామారం ఎయిర్పోర్ట్ రాబోతున్నా, రామాయపట్నం అభివృద్ధి చెందుతున్నా, ఈరోజు బీపీసీఎల్ కంపెనీ 1,25,000 కోట్ల రూపాయలతో కావలి నియోజకవర్గానికి అంకితమైనటువంటి కంపెనీ బీపీసీఎల్ కంపెనీ. అందుకని ఆనమడుగు, చెన్నాయపాలెం గ్రామాలు, అదేవిధంగా రుద్రకోటలో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని కలుపుకుని దాదాపు 6,200 ఎకరాలు మన నియోజకవర్గంలో బీపీసీఎల్ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారు. ఆగస్టు కల్లా మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయాలని చాలా సీఎం గారు చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమం నడుస్తుంది, రైతులతో అనుసంధానం జరగబోతుంది. మొన్నే పేపర్లో చూసుంటారు, అంటే పేపర్లో పాపం 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి, 10 ఏళ్ళు పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డికి ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ ఎట్టిస్తారో తెలియదు పాపం వాళ్ళకి. అంటే రైతులకి నోట్లో బట్టి కొట్టేదానికి వాళ్ళకి కొద్దిగా అమౌంట్ ఇచ్చి స్థానిక ఎమ్మెల్యే జోబులు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా స్థాయిలో వచ్చింది. మీరు అందరూ కూడా చూసుంటారు. రైతులకు ఇచ్చేది ఆన్లైన్ పేమెంట్, చెక్కుల ద్వారానో లేదా డీడీల ద్వారానో లేదా ఆర్టీజీఎస్ ద్వారా ఇస్తారు, డబ్బులు చేతి రూపంలో ఇవ్వరు. అంటే 5 ఏళ్ళు పరిపాలించిన నాయకులకి ఆ కామన్ సెన్స్ కూడా లేదంటే వాళ్ళు ఏ రకమైన బురద వెళ్ళే కార్యక్రమంలో ఉన్నారో దయించి కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. నిద్రలేసి పేపర్లో వస్తుందంటే ఏదో ఒకటి ఉంటుంది.
అంటే వాళ్ళకు ఉండేదంతా పేడ్ ఆర్టిస్టులు. వాళ్ళకి తెలిసిందల్లా ఎక్కడో ఒకటి వాళ్ళ అయ్యంలో తీసిన గుడ్డలు ఈ అయ్యంలో తీసినట్టు, వాళ్ళ అయ్యంలో సముద్ర గుడ్డలు తీసినటువంటి ఇసుకని మన అయ్యంలో తీసినట్టు రాసి ఒక బురద జల్లే కార్యక్రమానికి నాంది పలికినటువంటి వైఎస్ఆర్సీపీ గురించి మనం మాట్లాడుకోవల్లా. బజార్లో ఆడోళ్ళు మగోళ్ళు అందరూ చేదరించి పార్టీని తరివేస్తే ఇంకా మనం స్టేజ్ మీద మాట్లాడుకోవడం సభ్యత కాబట్టి వాళ్ళు వదిలేద్దాం. ఎందుకంటే దిష్టి తీసేదానికి ఎవరో ఒకరికి ఉండాలా. అందరూ పొగిడితే తొందరగా పోతాం. ఈరోజు కుటుంబ సభ్యులు అందరూ పొగిడితే మధుసూదన్ రావు గారు నిన్నటి రోజుల మరణం, వివేకానందని అందరూ పొగిడితే తొందరగా చనిపోయారు. అందుకనే ఎక్కువ రోజులు బతకాలి, కావాలకి ఎక్కువ రోజులు సేవ చేయాలంటే దిష్టి తీసేదానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నంత కాలం మనకి ఎటువంటి డోకా లేదని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఈరోజు ఆత్మీయ సమావేశం, నిజంగా ఆత్మీయుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తల మధ్య 10 నెలలు పూర్తయినటువంటి ప్రభుత్వం మీద, 10 నెలల కాలంలో నేను ఎమ్మెల్యేగా పనిచేసిన పనితీరు మీద, 10 నెలలుగా ఎంపీగా ఉండి మన కావలిని కాపు కాచుకుంటూ కావలి అభివృద్ధికి పనిచేసిన దాని మీద అందరితో మమేకం అవ్వాలి, అందరితో కాంట్రాక్ట్ అవ్వాలి, అందరితో కూడా కలిసి మెలిసి ఈరోజు సాధక బాధలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మీ నాయకత్వంలో మా కావలి తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏమి చేశారనేది కూడా మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. నేను నవంబర్ నెలలో అన్నకి 3 లెటర్లు పంపించా. ఒకటి కావలి ట్రంక్ రోడ్డు 4 లైన్స్ రోడ్డు ఉంది. ఈ ఉదయగిరి రోడ్డు ఈ సెంటర్ నుంచి కావలిలోకి అడుగు పెడుతుంది. ఇది భాష్యం స్కూల్ వరకు కూడా ఈ రోడ్డుని డ్రైన్ టు డ్రైన్ రోడ్డు వేస్తే మొత్తం విశాలంగా రోడ్లు ఉంటాయి. ఇప్పుడు 4 లైన్స్ ఉంటే దీన్ని 6 లైన్స్ గా మారిస్తే మా కావలి స్ట్రీట్ వెండర్స్ కానీ లేదా మా ప్రజలందరూ కూడా ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గడ్కరీ గారిని కలిసి మీరు లెటర్ ఇవ్వండి, దీనికి అమౌంట్ శాంక్షన్ చేయించమని చెప్పి లెటర్ ఇచ్చా. రెండోది కావలికి బైపాస్ అవసరం ఉంది. ఉదయగిరి రోడ్ల నుంచి వచ్చేటువంటి లారీలన్నీ కూడా డే టైమ్ రేత్రి అన్ని కూడా టౌన్లోకి వస్తుంది. టౌన్ ఉండేది ఒకే ఒక రోడ్డుతో టౌన్ ట్రంక్ రోడ్డు ఉంది, కానీ పట్టణం పెరుగుతుంది. రాబోయే ఇండస్ట్రీలకు వచ్చిన రోజున ఈ కావలి ఇంకా అభివృద్ధి చెందాలంటే రోడ్ల విస్తరణ అవసరం ఉంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం కావలికి ఒక బైపాస్ రోడ్డు నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి మన బుడంగుంట దగ్గర నుంచి అంటే ఇక్కడ జీడి మామిడి తోట దగ్గర నుంచి కావలి మున్సిపాలిటీకి జీడి మామిడి తోటకి మధ్యలో 100 అడుగుల రోడ్డు ఉంటే ఈ 100 అడుగుల రోడ్డు మీద రామకోటారెడ్డి పొలం మీదుగా జగనంద కాలువ మీదుగా ముసలూరు పంపిడి కాలేజీ స్కూల్ దగ్గర హైవే ఎక్కే దగ్గర నేనే ఒక డిపిఆర్ తయారు చేసి డ్రాయింగ్ ఇచ్చి పంపించా. అది కూడా అన్నకి లెటర్ చేర్చడం జరిగింది. అదేవిధంగా మూడోది ఈ రోజున నేషనల్ హైవే ఉంది. ఇంకా కూడా మనకు కొన్ని ప్రాంతం అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా రాజుపాలెం నుంచి అల్లూరు మీదుగా జువల్దన్ పార్కు, జువల్దన్ మీదుగా రామాయపట్నం, దాన్ని కూడా ఒక నేషనల్ హైవేగా చేసి అప్గ్రేడ్ చేస్తే అది కూడా భవిష్యత్తులో నేషనల్ హైవే అయితే లాజిస్టిక్ పార్కుగా అల్లూరు దగ్గర ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి అన్నకి 3 లెటర్లు అన్న ఢిల్లీలో ఉంటే నేను అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ పిఆర్ఓకి పంపిస్తే విత్ ఇన్ ద 24 hours లో గడ్కరీ గారిని కలిసి లెటర్లు ఇచ్చి అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తే గడ్కరీ గారు అన్న మీద గౌరవంతో 2 శాంక్షన్ చేశాడు. ఒకటి కావలి ట్రంక్ రోడ్డు విస్తరణలో డ్రైన్ టు డ్రైన్ కి 17 కోట్ల రూపాయలు మంజూరయ్యి ఇప్పుడు టెండర్ దశలో ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తున్నా. రెండోది ఈ రోజున బైపాస్ కోసం అన్న ఇచ్చిన వెంటనే విత్ ఇన్ ద 15 days లోనే వాళ్ళ అధికారులు వచ్చారు, వీటిని పరిశీలించారు. నిన్నటి రోజున బీసీ జనార్దన్ రెడ్డి గారు మొన్నటి రోజున వాళ్ళందరితో కూడా నేషనల్ హైవే వాళ్ళతో కూడా కాన్ఫరెన్స్ కూర్చొని వాళ్ళందరితో కూడా మాట్లాడి తొందరలో కూడా దానికి కూడా బైపాస్ కూడా మంజూరు కాబోతుందని కూడా విషయం తెలియజేస్తున్నా. అంటే వాడు నిరంతరం కూడా మన కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడు. నిజాయితీ పరుడు, నిడారంబరంగా ఉంటాడు. ఎంత ఉన్నా ఎదిగే కొన్ని ఎదుగుతాడు. ఎంతమంది పిల్లలు చెప్పినా వింటూనే ఉంటాడు. నేను అల్లూరు దాన్ని కూడా అడిగితే ఇదొక్కటి మన ముఖ్యమంత్రి ద్వారా పంపించాలి కృష్ణారెడ్డి, ఇద్దరు కూడా అడిగింది దాన్ని కూడా సాధిద్దామని చెప్పారు. అన్న మీ నాయకత్వంలో తప్పకుండా అల్లూరు ప్రాంతం అల్లూరుకి బైపాస్ రావాల్సిన అవసరం ఉంది. అల్లూరుకి ఆ రోడ్డు కూడా వేస్తే మన కావలిలో ఇంకా రోడ్ల పరంగా ప్రజలకు ఏ రకమైన అసౌకర్యంగా జరగకుండా ఉంటుంది. అది కూడా రోడ్డు మీరు చేపించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఆయన జన్మించింది అల్లూరులో నేను బేదా రవిచంద్ర అన్న తానవాసులు పోయినప్పుడు ఆ ప్రాంత వాసులందరూ అడిగింది ఇది పేరుకి నగర పంచాయతీ అయినప్పటికీ కూడా ఒక్క లైట్లు కూడా లేవంటే ఆయన మన ఢిల్లీ నుంచి ఎస్టిమేషన్ అడిగితే ఇక్కడి నుంచి వేసి పంపించాం. ఎప్పటికి వస్తాయని ఇవన్నీ కామన్ గా జరిగాయి కదా అనుకున్నాం.
కానీ ఢిల్లీలో శాంక్షన్ చేపించి అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి కృష్ణయ్య అల్లూరికి సెంట్రల్ లైట్కి శాంక్షన్ అయిందని చెప్పాడు. ఆయనకి ఈ సందర్భంగా మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ రోజున బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం కావలి కనకపట్నం అవుతుందంటే దానికి కారకులు చంద్రబాబు అయితే దానికి నాంది పలికి ఆ బాధని బజార్ల మీద మోసుకొని బీపీసీఎల్ కంపెనీ కావలికి వచ్చిందంటే 50% కృషి ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర చెప్పాలి. ఇది మీకు అందరికీ ఎవరికి తెలియదు. ఎందుకంటే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తీసుకుపోయాడు, మన డీజీపీ మన డిఐజీ వాళ్ళ మిసెస్ అక్కడ దాంట్లో డైరెక్టర్గా ఉంది, ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసర్, ఆమెతో మీటింగ్లు పెట్టాడు. మా కావలికి రావాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఎన్నిసార్లు తిరిగితే ఈ రోజు బీపీసీఎల్ మన కంపెనీ కావలికి వచ్చిందంటే దాన్ని మనందరం కావలి వాసుల జీవితాంతో కూడా మనం ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృతజ్ఞతగా ఉండాలి. ఎప్పటి నుంచో నిర్వీర్యమైన దామవరం ఎయిర్పోర్టు ఎక్స్ఎమ్మెల్యే గారికి గ్రావెల్ అమ్ముకోవడానికి ఒక అడ్డాగా మారింది. ఎయిర్పోర్ట్కి బేదారు వచ్చిన 800 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేపిస్తే ఆ 800 ఎకరాలు గ్రావెల్ ఎత్తుకున్నది గత వైసీపీ గవర్నమెంట్. కానీ మళ్ళీ రాగానే మన నెల్లూరు జిల్లా అంటే భారతదేశంలో కాదు ప్రపంచ నలుమూలలో నివసించేటువంటి నెల్లూరు జిల్లా వాసులకి ఎయిర్పోర్ట్ లేదంటే మనందరూ కూడా బాధాకరం. కాబట్టి నెల్లూరు జిల్లాలో ఎయిర్పోర్ట్ రావాలి, అది దామారంలోనే పెట్టాలి, దామారంలో ఎయిర్పోర్ట్ తీసుకురావాలని ఎయిర్పోర్ట్ అధికారులందరినీ కూడా 2 నెలల కిందట ఈ దామారం ప్రాంతానికి వచ్చారు. ఈ రోజున వారి కృషి ఫలితం 30 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కి 10 రోజుల నాటి ఆర్డీఓకి వచ్చినాయి. రైతులకు కూడా డబ్బులు ఇప్పుడు 246 ఎకరాలకు భూములకు ఈ రోజున్న నిధులు కూడా వచ్చినాయి. ఇంకొక 400 ఎకరాలు కానీ తీసుకోవడం జరిగితే అతి తొందరలో సోదరుడు రంచంద్ర చెప్పినట్టు దామారం ఎయిర్పోర్ట్ కూడా రాబోతుందని కూడా తెలియజేస్తున్నా. ఇదే విధంగా ఈ రోజున మనందరి కళ బిట్టకుంట, ఒకప్పుడు ఎలుగుందని కళ బిట్టకుంటగానే ఒక రకమైనటువంటి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు బిట్టకుంట దూరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ బిట్టకుంట అభివృద్ధి చేయాలని ఈరోజు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఒక ఇండస్ట్రీ తీసుకురావడానికి ఈరోజు కృషి చేస్తున్నాడు. నేను కూడా సీఎం గారిని కలిసి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుని ఇక్కడ పెడితే 10,000 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారు, దానికి అవకాశం ఉంటుందని నేను కూడా ముఖ్యమంత్రి గారికి నివేదికలు ఇవ్వడం జరిగింది. అన్న నేను బేదా రవిచంద్ర బేదా మస్తారావు కలిసి తప్పకుండా అతి తొందరలో బిట్టకుంట కూడా ఒక శుభవార్తని అందించే కార్యక్రమానికి కూడా నాంది పలకబోతున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు, నలుగురు మేము ఎక్కడున్నాం, పంచ పాండవుల్లాగా కావాలని కాపు కాసుకుంటే నిరంతరం కూడా కావాలని అభివృద్ధి చేసేదాన్ని కృషి చేస్తామని ఎల్లవేళ అందరూ అనుకుంటారు. ఈ సందర్భంగా మాట చెప్పాలా, నాకు విపిఆర్ గారికి ఏదో తేడా ఉంటుంది, మీ ఇద్దరు ఒకటే, మా భావాలు ఒకటే. ఆయన కల్మషం లేని వ్యక్తి, నేను కల్మషం లేని వ్యక్తి. ఆయన తన ఆస్తులు కరిగిపోతున్నా ఆయన కోట్లు ఖర్చు పెడుతున్నాడు, నేను లక్షలు ఖర్చు పెడుతున్నా. ఇద్దరు ధ్యేయం ఒకటే, ఈ కావాలని అభివృద్ధి చేయటమే. అది నిరంతరం జరుగుతుంది. ఇంకొక సందర్భంలో 10 నెలల కాలం పూర్తయింది, కార్యకర్తల్లో ఇంకా ఒక నిరాశ ఉంది. ఏంటి మా బతుకులని, మా భవిష్యత్తు ఏంటని. తప్పకుండా కార్యకర్తలకి తప్పకుండా అన్ని విధాలుగా మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తాం. మీకు అన్ని పదవుల్లో కావచ్చు, వర్కుల్లో కావచ్చు, ఏ వర్క్ వచ్చినా ఈ కావలి గడ్డ మీద పక్క నియోజకవర్గ వాళ్ళు వచ్చి వర్కులు చేయరు. అది మా బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు తప్ప. ఇక్కడ అంటూ జరిగితే మన కార్యకర్తలే వర్కులు చేయాలి, ఏది జరిగినా మన కార్యకర్తలే పొందాలి, ఏది జరిగినా కార్యకర్తల కోసం మేము అందరం కూడా కృషి చేస్తామని ఆ ధైర్యాన్ని మీకు అందిస్తున్నామని కూడా తెలియజేస్తున్నా. కాలాతీతమైంది కాబట్టి ఈరోజు ఈ ఆత్మీయ సభ అనేది ఎందుకు ఇటువంటి ఆలోచన వచ్చిందంటే, ఈరోజు కృష్ణారెడ్డి గారిని నన్ను ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా మీ అందరూ కష్టపడితేనే ఈరోజు ఇక్కడ కూర్చోంటున్నాం. మేము మీ అందరికీ ముందు అభినందనలు చెప్తున్నాను. ఇట్టే ఈ కూటమి ప్రభుత్వం మన అందరం కూడా కలిసి ముందుకు తీసుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రకరకాలు మన మీద వెపన్స్ అంటారో, దాన్ని ఏమంటారో, ఏ భాషలో ఏమంటారో కానీ ప్రయత్నిస్తారు అందరూ ఈ కూటమిని ఎట్లా పగలగొట్టాలా అని, తేడా తీసుకురావాలా. మన అందరం కలిసి ఉంటే అటువంటిది జరగదు. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పెద్దలు ఢిల్లీలో కానీ
ఎంత కష్టపడి మన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఆర్థికంగా మనందరము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మన రాష్ట్రం మరి ఎందుకంటే మన ముఖ్యమంత్రులు దాదాపు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి 14 సార్లు వచ్చారు. ఈ 14 సార్లు 1 నిమిషం టైం వేస్ట్ చేయడు. 3 రోజుల నాడు వచ్చాడు, నలుగురిని కలిచాడు. జల్ జీవన్ మిషన్ మినిస్టర్ని ఏంటంటే ఇంటింటికి కొలాయి, మన రిజర్వాయర్ నుంచి ప్రతి ఇంటికి నీళ్లు అందియాలా అనే ప్రోగ్రాం ఒకటి. ఇంకోటి మన స్టేట్కి హైకోర్టు కర్నూలులో పెట్టియాలా అని. అంటే ఎప్పుడు కూడా అతని మనసులో అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు అనేది ఆయన మనసులో 24 గంటలు పనిచేస్తుంటాయి. మనందరికీ 16 అయితే అతనికి 24 గంటలు ఇదే ఆలోచన. ఎక్కడ కూర్చున్నా ఖాళీగా అయితే ఉన్నాడు 1 నిమిషం కూడా. ఎంపీలందరూ మొన్న 3వ నాడు కూర్చోంటే మీ కాన్స్టిట్యున్సీలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి ఎంపీని ఉన్నోళ్ళందరినీ మీ కాన్స్టిట్యున్సీలో ఇబ్బంది అంటే ఒక టైం వేస్ట్ చేయడు. ఆ టైం కూడా ఎంతో దొరికిందంటే ఒక మినిస్టర్ని ఇంకో మినిస్టర్ని కలిసే టైంలో దాదాపు ఒక 3/4 గంట, గంట స్పేర్ టైం ఉంటుంది. ఆ స్పేర్ టైం కూడా ఖాళీగా కూర్చోడు. పిలిచి అందరినీ సలహాలు అడుగుతారు. సలహాలు చెప్పడే కాదు, మీ సలహాలు కూడా చెప్పండి నాకు అనేది. ఇది ఒక గొప్ప క్యారెక్టర్ అంట. నేను ఎవ్వరు కూడా సలహాలు మనల్ని అడిగే లీడర్ లేరు ఈ రోజుల్లో. ఇతను అది పనిగా సలహా అడుగుతాడు. నేను ఇది చేయాలన్నాను, మీ సలహా కూడా చెప్పండి అని. అంటే ఇటువంటి వ్యక్తుల దగ్గర మనం ఉండడం కూడా చాలా అదృష్టం. మనకి కూడా కష్టపడి పనిచేయాలా ఇతని కింద అనేది మనకి మనసుకి అది కలగద్ది. నా బోటోడికైతే చంద్రబాబు నాయుడుది ఒక బ్రాండ్ అనిపిస్తుంది. ఈ బ్రాండ్ కింద మనం ఉండాలంటే మనం కూడా ఖచ్చితంగా ఏదో కృషి చేయాలా. దానికి మీ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే మీ అందరూ కూడా కార్యకర్తలు కానీ అందరూ ఏదన్నా మనస్పర్ధలు ఉన్నా మీ కన్సర్న్ లీడర్లకు తీసుకొచ్చి ఎక్కడ కూడా తేడాలు లేకుండా మనం ముందుకు నడిస్తేనే మంచిది, మనందరికీ మంచిది. అది మిమ్మల్ని కోరుకునేదే ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆత్మీయ సభనే కాదు, ప్రతి ఒక్కరికి ఎటువంటి మనసులో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ముందుకు రండి. వచ్చి ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే కానీ మీ ఎమ్మెల్సీ కానీ అందరు ఇక్కడ వాళ్ళే, నాకు కానీ ఎంపీ ఖచ్చితంగా వచ్చి ముందు పెట్టండి. సమస్యల్ని తీర్చుకుందాం, ముందుకు పోదాం. రెండోది మీ అందరు చూసుంటారు, నిన్న కూడా మత్స్యకారులు వేట ఇదే కదా నిషేధం. నిన్న వేట నిషేధంకి 10,000 ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న అటువంటి ఎండలో ఎక్కడ శ్రీకాకుళం అక్కడ పోయి మన ముఖ్యమంత్రులు 20,000 దాదాపు 1,30,000 మందికి నిన్న వాళ్ళ అకౌంట్లకి ఎవరెవరు దాంట్లో అర్హతలో వాళ్ళందరికీ కూడా 20,000 లెక్కన వాళ్ళ అకౌంట్లకి పడి ఉంటుంది. మన జిల్లాలో కూడా దాదాపు నాకు తెలిసి 12,000 మంది ఉన్నట్టున్నారు. మన జిల్లా 12,300 మంది మన జిల్లాలో. కావలి నుంచి నాకు తెలిసి 4,500 మంది హైయెస్ట్ కావాలి. సో ప్రతి ఒక్క అకౌంట్లో 20,000 లెక్కన నిన్న 10,000 నుంచి 20,000 వేసి ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా అటువంటి కార్యక్రమం నిన్న మొదలు పెట్టాడు. అట్నే మీకు మెగా డిఎస్సి గురించి తెలుసు. లోకేష్ బాబు దాదాపు 16,000 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 16,000 ఉద్యోగాలకి. ఈ నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ మంత్ ఉన్నట్టుంది. సో ఏది తీసుకోండి, అభివృద్ధి సంక్షేమం ముందు అవసరమైంది ఈరోజు ఉద్యోగాలు. సో దాన్ని చాలా ప్రయారిటీలో తీసుకొని ఈ ఇండస్ట్రీస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పెద్దలు. దాదాపు వైజాగ్ సైడ్ 4 లక్షల కోట్లతో దాదాపు ఒక 3-4 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మన జిల్లాయే కాకుండా నేను చెప్పేది అనంతపూర్ సైడ్ అక్కడ కూడా దాదాపు 4-5
లక్షల కోట్లతో ఇండస్ట్రీస్కి పాటుపడుతున్నారు. సో మనకుండేది, మన అదృష్టం ఏంటంటే ఇటువంటి లీడర్ మనకు ఉండడం. మనందరం కలిసికట్టు ఉండాలా అనేదే నా కోరిక. ఎక్కడ కూడా మనస్పర్ధలు తెచ్చుకోవద్దు. ఈరోజు ఈ ఆత్మీయ సభ కోసం వరకు మనందరం ఇట్టే ఉండాలా, ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలా అని కోరుకుంటూ మీ అందరూ వచ్చిన దానికి ఈరోజు చాలా సంతోషం. కృష్ణారెడ్డి గారు ఇంత శ్రమ తీసుకొని నాకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరిపేయడం కూడా చాలా సంతోషం. అట్లే గుడిది ఒకటి చెప్పారు నాకు. గుడి కాబట్టి ఖచ్చితంగా నేను ముందుకు వస్తా, అది చేస్తాను. ఖచ్చితంగా ఈ కాంచి మనం ఏదో దేవుడిది చేసి కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాను. అట్లే బిట్టగొట్టది కూడా చాలా వెనకబడి ఉందా, ఏదో ఒక పరిశ్రమ తీసుకురావాలని ఈ వెస్ట్ సైడ్ బైపాస్ కూడా ఆయన చెప్పినట్టు దాన్ని కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ప్రతి ఒక్కటి ఏదేది మీ కాన్స్టిట్యుయెన్సీ నాకు ఇస్తున్నారో దాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్కరు కూడా బీపీసీఎల్ అనేది ఇంకొక 4-5 నెలల్లో కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. అక్కడ ఉద్యోగాలు కూడా, ఉపాధి కూడా ఖచ్చితంగా మనందరికీ కూడా ఉంటుంది. ముందుకి అభివృద్ధి